హైదరాబాద్ మహావీర్ హాస్పిటల్ ఎదుట పేషెంట్ల బంధువులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాత నోట్లను ఆసుపత్రి యాజమాన్యం తీసుకోవటం లేదని పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు. చావు బతుకుల మధ్య ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. హైదరాబాద్ మహావీర్ హాస్పిటల్లో పాత నోట్లు తీసుకోవట్లేదని పేషెంట్లు, పాత 500 నోట్లు తీసుకోవట్లేదు, పాత 1000 రూపాయల నోట్లు తీసుకోవట్లేదని పేషెంట్లు గొడవ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 24వ తారీఖు వరకు ఈ పాత నోట్లు హాస్పిటల్స్లో అన్ని హాస్పిటల్లో చలామణి అవుతున్నాయి, తీసుకుంటున్నారని చెప్పారు. కాకపోతే ఇక్కడ వాళ్ళ పేషెంట్లు బిల్లు కట్టి తీసుకెళ్ళడానికి డిశ్చార్జ్ కూడా చేయని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. అసలు ఏం జరిగింది సార్, చెప్పండి. ఎవరున్నారు లోపల, ఏమంటున్నారు హాస్పిటల్స్ లోపల? మా తాతయ్య ఉన్నాడు. బిల్ పే చేయమని అంటే నేను 500s 1000s ఉన్నాయి నా దగ్గర. పే చేయడానికి వస్తే హోల్డ్ నోట్స్ మేము తీసుకోమని అంటున్నారు. మా పేషెంట్ని డిశ్చార్జ్ చేయమంటే కూడా చేయట్లేదు. ఈ డబ్బులు ఉన్నాయి, డబ్బులకు ఇబ్బంది లేదు, మీరు మళ్ళీ వర్ధమాన్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, అప్పటికప్పుడు ఇస్తున్నారని చెప్తారు. ఇప్పుడు పేషెంట్ని ఇంటికి తీసుకెళ్లాలా లేకుంటే బ్యాంక్ లైన్లో క్యూనీ లైన్లో కూర్చోవాలా అన్నది అర్థం అవ్వట్లేదు. ఇది పరిస్థితి. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? నుండి ఇక్కడనే వెయిట్ చేస్తున్నా నేను. పైసలు తీసుకోమంటే మా మేనేజ్మెంట్ పైసలు తీసుకోవద్దని క్లియర్గా చెప్పిందని చెప్పి అక్కడ తిప్పుతున్నారు, ఇక్కడ తిప్పుతున్నారు. ఇప్పుడు నేను కనీసం 2-3 అవర్స్ అయిపోయింది ఇక్కడ నించోని. డబ్బులు మాత్రం వాళ్ళు 500, 1000s ఓల్డ్ నోట్ మేము తీసుకోమని క్లియర్గా చెప్పేస్తున్నారు వాళ్ళు. అది ప్రాబ్లం. అయితే లోపలికి వెళ్ళినంత వాళ్ళు ఏమంటున్నారు? మీరు 24th వరకు డేట్ ఉందని చెప్పారా? 24th వరకు క్లియర్గా చెప్పినాం. ప్రతి ఒక్కరు అదే చెప్పడం అవుతుంది. 24th వరకు గవర్నమెంట్ అలౌడ్ చేస్తుంది కదా అని అంటే, కాదు మా మేనేజ్మెంట్ అయితే ఒప్పుకోవట్లేదు దీనికని చెప్పేసి. ఎంత బిల్ అయింది, ఏమంటున్నారు? ఇప్పటి వరకు మా 30,000 అయింది అమౌంట్. నిన్నటి వరకు తీసుకురు, ఇవాళ నుండి మేము తీసుకోమని స్ట్రిక్ట్లీ చెప్తున్నారు మాకు. అది మా ప్రాబ్లం. చెప్పండి, ఏమైంది మీకు? ఎవరున్నారు లోపల పేషెంట్? 11 बजे से हम लोग ठहरे हुए लेकर के लिए भाई पैसे बेल करो डिस्चार्ज कराने के लिए। पेशेंट को बाहर ठहरा करके बोल रहे पैसे नहीं लेते, जा करके अकाउंट खुलाने के लिए। इतना जल्दी कौन अकाउंट खोल के देता? हम लोग 4-4 घंटा लाइन में लग रहे, फिर भी पैसे नहीं ले रहे। अब ये रूल्स लगा दिए। अब हम लोग ये ठहर कर 4 घंटा से ठहरे हुए लाइन में, अब तक कुछ नहीं बोल रहे। लोग चिल्ला पुकार भी कर रहे तो कुछ नहीं बोल रहे, ले ही नहीं रहेंगे पैसे, सरकार मना करी। मैं बोला भाई सरकार गवर्नमेंट तो बोली 24 अवर्स तक आप ले सकते, 24 तारीख तक ले सकते हैं पैसे, लेकिन ये लोग ले ही नहीं रहे पैसे हम लोग को। जो करते कर लो, बोल रहे पैसे नहीं लेते हम। क्या करना बोलो? पुलिस को भी कंप्लेंट करो सर, वीडियो वालों को बुला लो, पुलिस को बुला लो, जो करना है कर लो। गवर्नमेंट जो टाइम दे रही है ये लोग को 24 दिसंबर तक है। ये हॉस्पिटल्स को पहले अपडेट अपने आप को कर लेना चाहिए। अगर ये हॉस्पिटल्स ऐसा सोएंगे, इमरजेंसी केसेस आएंगे, एटलीस्ट गवर्नमेंट हेल्प कर रही है कि इमरजेंसी केसेस में एक्सेप्ट करने के लिए। जब ये लोग को बोल रही है तो ये लोग को क्या प्रॉब्लम है पैसे लेने के लिए? ఈ దవాఖానాల్లో ఏమో డబ్బులు తీసుకొని అంటున్నారు. మా పేషెంట్లకేమో ఇప్పుడు వాళ్ళు మందులు ఇవ్వకపోతే మళ్ళీ మా పేషెంట్లు ఏం కావాలి చెప్పండి. మా అమ్మకి తీసుకొని నేను 14 రోజుల నుంచి దవాఖాన తిరుగుతున్నా. వీళ్ళేమో దవాఖానలో అట్లా సతాయిస్తుర్రు. ఈ గవర్నమెంట్లో ఏమో ఇట్లా పరేషాన్ చేసిర్రు. ఇప్పుడు పేద పరిస్థితులు ఏం చేయాలి సార్ చెప్పండి మీరు? పేషెంట్ అడ్మిట్ అయ్యి ఉన్నా కానీ నిన్నటి వరకు తీసుకున్నారు. ఈ రోజు నుంచి 500 నోట్స్ తీసుకోమని ఇక్కడ బోర్డు పెట్టారు. ప్రజలైతే ఇక్కడ పేషెంట్కి సంబంధించిన వాళ్ళు అయితే పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ రామస్వామితో నాగార్జున, NTV.